అమెరికాలో నకిలీ స్టూడెంట్ వీసా స్కామ్ లో అరెస్ట్ అయిన 30 మంది తెలుగు విద్యార్థులు తెల్లవారుజామున 2 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. తమ పిల్లల కోసం తల్లిదండ్రులు రాత్రంతా ఎయిర్పోర్ట్ లోనే పడిగాపులు కాశారు. విద్యార్థులను బయటకు తీసుకొచ్చేందుకు అమెరికా తెలుగు సంఘాలు కృషి చేశాయి. అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వందల మంది భారతీయులకు అక్కడి హోంల్యాండ్ సెక్యూరిటీ అధికారులు అరెస్ట్ చేశారు. నకిలీ స్టూడెంట్ వీసా స్కామ్ లో 130 మంది భారతీయ విద్యార్థులు అరెస్ట్ అయ్యారు. వీరిలో చాలా మంది తెలుగు విద్యార్థులు కూడా ఉన్నారు. న్యూజెర్సీ, అట్లాంటా, కాలిఫోర్నియా, లూసియానా, నార్త్ కరోలినా, సెయింట్ లూయిస్, హోస్టన్, మిచిగాన్ ప్రాంతాల్లో ఈ అరెస్టులు కొనసాగాయి. వీరిని స్టూడెంట్ వీసా మీద అమెరికాకు తీసుకువచ్చి విద్యార్థులుగా చూపిస్తూ అమెరికాలో ఉండటానికి సహకరిస్తున్న 8 మంది ఎన్ఆర్ఐ దళారీలను కూడా అదుపులోకి తీసుకున్నారు. అమెరికాలో నకిలీ వీటికి సంబంధించి అరెస్ట్ అయినటువంటి తెలుగు విద్యార్థులు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా చేరుకోవడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ మనకు అందిస్తారు. కిరణ్, సంధ్య, గుడ్ మార్నింగ్. అమెరికా దేశంలో చాలా మంది ఆయా ప్రాంతాల్లో తెలుగు విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని ప్రాంతాలలో అమెరికా సంబంధించిన దేశం తెలుగు విద్యార్థులను కొన్ని ప్రాంతాల్లో జైల్లో కూడా పెట్టడం జరిగింది. ఇవాళ ఉదయం తెలవాల్సిన అమెరికా నుంచి చాలా మంది, దాదాపు 30 మంది తెలుగు విద్యార్థులు హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఇక వీరంతా విద్యార్థులు తెలుగు రాష్ట్రాలకు చెందిన వారుగా ఉన్నారు. నకిలీ వీసాల కేసులో ఇరుక్కుపోయిన అమాయక విద్యార్థులను అక్కడున్న తెలుగు సంఘాల ప్రతినిధులు, అలాగే అక్కడ ఉన్న లీగల్ సంబంధించిన అడ్వైజరీ కమిటీ 30 మంది విద్యార్థులను హైదరాబాద్ తీసుకురావడం జరిగింది. ఇంకా అమెరికా జైల్లో చాలా మంది విద్యార్థులు అక్కడ విడుదల కావాల్సిన అవసరం కూడా ఉంది. ఇప్పటి వరకు పరిశీలిస్తే అమెరికా జైలులో దాదాపు 150 మంది తెలుగు విద్యార్థులు అక్కడ ఉన్నట్టుగా మన దగ్గర ఉన్న సమాచారం. సంధ్య, దీనికి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలి. అలాగే దీనికి సంబంధించి తెలుగు రాష్ట్రాల అమెరికా ప్రతినిధులు కావచ్చు, అలాగే తెలుగు సంఘాల ప్రతినిధులు కూడా సహాయం అందించాలని తల్లిదండ్రులు కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి 30 మంది విద్యార్థులు చేరుకోవడం జరిగింది. సంధ్య. రైట్ కిరణ్.